రాయ్ మళ్ళీ బీరాయ్. అందాక ఏమి రాస్తున్నాడు కదాడు. బీరాయ్ బీరాయ్ చదువుకుంటాడు వీడు. రాదు నీకన్నా అందంగానే రాస్తున్నాడు. పర్లేదు. ఫోన్ తర్వాత చెప్దాం. స్టైల్ గా రాస్తున్నాడు కౌశిక్ చూడు. ఫర్ ఎగ్ జఫా అబ్బా ఎప్పుడు రాస్తాడు. జీ జీ రాయ్. జీ కూడా రివర్సే. ఏంటది జీ తెలుగులో జీ రాస్తున్నాడు. అబ్బా రాస్తాడు. మొత్తం సరిపోయి 5 దగ్గర నుంచి రాదు. మరి అయ్యి ఎక్కడ రాస్తావు? సరిపోయి 5 నుంచి రాద్దు కానీ మళ్ళీ ఎంత చెప్తున్నాడు. ఎలా చెప్తాట సూపర్. అడిగి ఎక్కడ దాకా వచ్చి చూద్దాము. చచ్చిపోయింది చేతికి రోజు. నీకుందే ఏది ఇలాగే ఇవి నుంచి రాయి. అయ్యి రాయి. చెప్పినాడు అయిపోతాడేసండి. అయ్యి రాయి కౌశి. అయ్యి మేమా మాది రోజు చేపల పులుసు. కరుణా పిన్ని అలా కాదు గీసే ఒక గీత ఇలాగే రాత్రి కే అవుద్ది. ఎల్రాయ్ కౌశి ఎల్రాయ్ ఉంచి చెరపకి ఇంకా బానే ఉంది. నేను ఎట్టుకుంటాను. అంతే గీతకి అంతే. ఎల్రా ఎల్రాదా ఎల్లలా కాదు అలాగా. ఎమ్మరా ఎమ్మొచ్చు కదా ఇక్కడ. ఎం మీన్స్ ముత్యాలరావు తాత మహేంద్ర కింద పైకి అదే కదా. ఓ పక్కన పీరా ఇక్కడ రాయి. పీపుల్ పెట్టాడే అంతే అంతే. ఎలాగా ఎలాగా కౌశి ఎలాగ చెప్పు. ఏంటది క్యూ ఇలా కొట్టాలి. అది అది రాణి ఆర్ఫర్ ఇలాగా. ఆర్ అది కాదు క్యాపిటల్ ఆర్. చూడే పీ ఉంది కదా. పీ రాస్తావా ఇలా రాసి అప్పుడు ఇలా అనాలి ఆ పీని. ఎస్ కాదు ఆరు. ఎస్ వచ్చింది. టీరా తెక్కొస్తుంది ఇంకంతే. జడ్ వరకు వచ్చా జడ్ వరకు వచ్చాను ఇడికి. కౌశి బట్టలు లేకపోతే నేర్చుకోలేవమ్మా. రాయని రాసి చూస్తున్నాడు కదా. రాయ్
చదువుకొని ఏంటది వేస్తున్నాయి అలా అయ్య బాబు ఎలా ఉన్నాయి అలా అడు పని చూడక్క అడు పని చూడు రేయ్ పిచ్చి 1 2 3 పిచ్చాడు చిన్న చూపు మీ చిన్నప్పుడు నేర్పించే 3 to 1 అదే చదువుతున్నాడు 3 to 1 అన్నారు కదా కౌశి నేర్పించారు గుర్తుంటే అమ్మ వద్దు చూడు కౌశి డ్రమ్ నీ పెన్ ఏదిరా నీ పెన్ ఏది ఆడిది పోయిందా నీది పోయిందా అన్ని తినగుంచుకుంటావే పొన్ను ఇవ్వచ్చు కదా రాసుకోవడానికి ఫోన్లో పాపం కదా ఫోన్లో తమ్ముడు కదా ఇవ్వచ్చు కదా ఏం చేస్తున్నాడు ఇప్పుడు వాడు పిచ్చికెత్తులు గీస్తున్నాడా మా పక్కన మా అమ్మమ్మ లేదురా ఇక్కడ కింద ఉంది డ్రాయింగ్ వేసుకోవచ్చు కదా కాదు కొమ్మలు చికెన్ కేక్ ఫాస్ట్ గా కూడా చూపించాలి ఆడ పనిలో వెళ్ళాడు కౌశి కౌశి చెప్పిందని చెప్పరా ఏంటి టాలెంట్ పిల్లలు టాలెంట్ తొక్కేస్తాం ఎవరు మాట్లాడరు అనుకుంటున్నావా ఈ పిల్లలు మాట్లాడతారు నేను కౌశిక్కి ఒకటి కొన్నాను నాడు చూస్తాడు చూడ్డాడు పట్టుకో డ్రాయింగ్ పిన్ని ఐ లవ్ యూ అని చెప్తే చూపిస్తుందంట నాకు ఐ లవ్ యూ అని చెప్తే చూపిస్తా ఐ లవ్ యూ టూ కౌశి కాదు అని చెప్పు ఒరే నువ్వు పక్క నుంచి వెళ్ళిపోరా కౌశి నీకు ఏం కావాలి అసలు నువ్వేం కావాలని కోరుకుంటున్నావు చెప్పు పిన్ని ఎక్కడో పెట్టేసింది కనిపించట్లా నాకేదో కొంటానని చెప్పు పీకాచుది ఈ పీకొచ్చు నువ్వు వద్దే ఇస్తాను నేను నువ్వు రాకుండా ఎలాగిస్తాను కదా ఏమన్నా వచ్చాను కదా నేను ఈసారి మా ఇంటికి రా పికచ్చు బొమ్మ ఇవ్వకపోతే నా పేరు మార్చుకుంటా చూద్దాం ఇంతకా ఎక్కడ పెట్టావు అడగరా ఎక్కడ పెట్టావు పిన్ని అడుగు
పడుకో నేను నెత్తుతాను తమ్ముడు కదా తమ్ముడు కనుక నేను కలగాలి ఏడికి ఎక్కించుకున్నాడు కావాలొద్దా నాకు ఆధార్ మీద ఎందుకు రాస్తురా? కౌశిక్ లేదు కదా. ఇవే. కౌశిక్ మహేంద్ర ఇక్కడికి రా. అన్నీ ఒక చేయించని చెప్పిండ్రా పిన్ని ఏదో. కౌశి వద్దారా ఉందా ఇది ఖుషి కళ్ళు మూసుకో రెడీ నువ్వు కనబడతలేదు మాకు రెడీ 1 కళ్ళు మూసుకున్నావా కనబడతలేదు నాకు దూరంగా ఉండరా కళ్ళు మూసుకో 1 2 3 కళ్ళు సర్రా ఒక్క కేకా రెడీ ఫ్యాన్ 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 ఇదేంటిది టీపాయ్ కళ్ళనే మనం దాంట్లో చూసాం బ్యూటీ అండ్ బీచ్ లో చూసాం కదా అది స్పేస్ తెలుసా డ్రాయింగ్ బుక్ ఇంకే కొన్నాను చిన్నదే కావాలా క్యారెట్ ఇది ఇక్కడ చూసి ఇక్కడ కలర్ వేయాలి కావాలా నీకు ఫ్రూట్ అదా ఇది బెర్రీ రెడ్ బెర్రీ రెడ్ బెర్రీయా అంటే స్ట్రాబెర్రీ అదే చెర్రీ చిచి చైరు ఇది దీనికి జోకర్ ఇదిగో జోకర్ ఫ్లవర్ ఇదేంటో తెలుసా ఫ్యాన్ ఎల్లేలు ఇసురుకుంటాం కదా ఇచ్చిన కదా అది మంకీ వంకాయ వంకాయ కూర వండుతుందా వంకాయ కూర అమ్మా ఇదేంటో తెలుసా ల్యాంప్ ఇదేంటో తెలుసా హెన్ కోడి చికెన్ పీస్ ఇదేంటనుకుంటున్నా మనం ఆడుకుంటాం కదా బొంగరంలా ఉంటుంది చూడు అదనమాట ఇక్కడ దీని వంక చూసి మనం ఇక్కడ ఖాళీగా ఉంది కదా ఇక్కడ కలర్ వేయాలన్నమాట నేను చూపిస్తా సరే నెక్స్ట్ ఇది ఏంటో తెలుసా విజిల్ ఇది కౌశిక్ వాళ్ళ ఇల్లు ఇది పైనాపిల్ కోసుకొని తినేయాలి ఇది ఎవరు చెప్పు క్రిస్మస్ తాత కౌశిక్ తాత మీడియా కాల్ జాక్ ఏం చేస్తున్నావు ఇంకో కేక్ జాక్ ఏం చేస్తున్నావు జాక్ ఏం చేస్తున్నావు జాక్ ఇంకో మాట్లాడవా అరే ఇచ్చేస్తా అందులోపు మా అమ్మమ్మతో మాట్లాడు నాతో మాట్లాడు జాక్ ఏం చేస్తున్నావు రోజుతో మాట్లాడవా పోగొడి పొగడు అన్నావు నువ్వు అయిపోయినా చేతులు కర్రీలు ఇలా చెప్తున్నాడు సంగతి కర్రీలు
అది గట్టి తగులుతుంది. అదిగో మా ఇంటి పెద్ద ఉంది, దాంతో కొడితే గట్టి తగులుతుంది. మా ఇంటి దగ్గర ఎంత పెద్ద ఉంది. చేపట్టు ముందు ఫస్ట్ చేపట్టు. పట్టాను. అమ్మ నీకు విషయం తెలుసా? చేపట్టు. కొడేస్తున్నారా నిజంగానే? విన్ను పడతా ఇక్కడ కాదు, అమ్మ నీకు విషయం తెలుసా? అమ్మా నీకు విషయం తెలుసా? కౌశిక్ వాళ్ళ అమ్మ డ్రమ్స్ పడేసిందంట. ఏ బాగా అచ్చకచ్చగా పాపమే డ్రమ్స్ లేవు వాళ్ళ దగ్గర. డ్రమ్స్ లేవు. మనకు ఉన్నాయే, మనకు డ్రమ్లు ఉన్నాయే. మేము డ్రమ్ వాయించుకుంటాం రోజు. జాతరకి వెళ్తాం, జాతరకి వెళ్ళి డబ్బులు వాయించుకుంటాం మేము. ఇంకా ముద్దుపిన అదే చూసింది బయట. ఏ అమ్మేది ఆన్లైన్ క్లాస్. హాయ్ బాబు గారు. రాసుకుంటున్నారు. నీకు చూపిస్తాను లేరా? చూడు గమ్మున. ఏంటది? వాళ్ళు కుట్లోనే ఏదో కొట్టుకెళ్ళారు. అది కొట్టే కదా కోసి కొట్టుకెళ్ళారు కదా వాళ్ళు. అడుగు కావాలంటే పట్టుకోండి. పిన్ని వెళ్ళేదా? ఇది ఎవరిల్లు చెప్పు. మీరే. మరి ఎవరయ్యే చెప్పు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? మీరు కొన్నారని. మేము కొన్నామా అమ్ముతున్నామా? కొన్నామా అమ్ముతున్నామా? అమ్ముతారు. అర్థమైందా నీకు? అర్థమైందా? ఇగో కనబడుతుందా? కనబడుతుంది. ఏడాడు కౌశిక్ చూస్తున్నాడా? ఇదిగో చిక్కు చిక్కు చిక్కు. నా బర్త్డేకి నీ బర్త్డే కావాలా? ఎవరికి కావాలి? కౌశిక్ అడుగుతున్నాడు, కార్తీక్ అడుగుతున్నాడా? నువ్వు అడిగావా? నాడు కౌశిక్ గారు చూడు అందరూ బర్త్డేకి ఇచ్చేయాలంట. నీకు నాకు 1,00,000 రూపాయలు కావాలి, ఇస్తావా మరి? ఇదిగో ఏంటి? డ్రింక్స్ డ్రింక్ కావాలి. మీకు ఉంది కదా. కనపడట్లేదు. ఇదిగో ఓకేనా? అదే అది కాదంట. అది అదే అంట. ఇట్లా అంటే ఇది ఇదా? ఇటు 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 ఇదంతా ఇది అదే అంట. వాణి 10 రూపాయల మీద తుర్తురే అంటారు. చూసావు వీడియో? చూసాను. అలాగే కౌశిక్ కార్తీక్ వచ్చి మిమ్మల్ని అడుగుతారు. అది ఏమన్నాడు అనిపడిందా నీకు? నువ్వు డబ్బులు అడిగేవాడిని? అడిగాను, 1,00,000 రూపాయలు అడిగాను. అడిగేవా? అదే అంటున్నాను. మా ఇంటికి 1,00,000 రూపాయలు ఉన్నాయి, నువ్వు రాయిస్తానంటున్నాడు. కౌశిక్ ఏ తర్వాత రా. కౌశి బుక్ అంట. కౌశిని బుక్ అంట. వద్దు కదా ఇది. అదంటే కావాలి వద్ద బుక్. ఎంత వాని? 1,00,000 రూపాయలా? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు అంటే బుక్ ఉన్నాయి డబ్బులు మరి.
డబ్బులు ఉన్నాయి లేదా 1,00,000 రూపాయలు? ఏనండి సార్ నువ్వు చెరుపుకి లోపిస్తాడు. వచ్చి 1,00,000 ఉన్నాయా? జరగనా జరుగు ఎలా ఎక్కేస్తావు అలాగా? అమ్మో ఎక్కేసాడు. చాలా అవుతానికి కౌశి కావాలా వద్దా? 1,00,000 రూపాయలండి బుక్ కావాలా? కావాలా వద్దా? కేక్ కేక్ అంటున్నాను బుక్ వద్దనుకుంటలే కార్తీక్ ఇచ్చేద్దాం. అయితే సుధాపినికి ఇచ్చేస్తున్నాను ఇది. వద్దులే మాకేమి ఇస్తా తమ్ముడికి ఇస్తా. ఓకే ఓకే కౌశి డబ్బులు కొనేసి అన్నం పెడతాను ముళ్ళు తీసుకొని తినొచ్చురా. కౌశి ఇష్టమే ఇష్టమే ఇష్టమే. మీరేం కూర కౌశి? దండగే కదా. ఇంకోరండి ఇంకోండి అంటే మొత్తం కూరగాయలని చెప్పి దొండకాయ ఉన్నానండి తెంగురుడు. దొండకాయ ఇష్టమండి దొండకాయ ఉండమంటున్నాడు. ఎవరో పెద్దగా అయింది కదా. మాకేమి ఎక్కదు అది దొండకాయ ఉండమన్నాడు. ఏ బంగాళదుంప కూర లేదా బంగాళదుంప ఎప్పుడు పెడతానంటే బంగాళదుంప సరదాగా తింటారు పిల్లలు. ఏ బంగాళదుంప కూర ఏ అటికే పులుసు ఏ ఆనగ పులుసు వండుకోవాలి కానీ దొండకాయ కూర వండుకుంటారా? దొండకాయ కూర జిగిర్లేని బెండకాయ ఎప్పుడు అవి వండుకోవాలి. జిగిర్లేనాడా జిగిర్లేని బెండకాయ ఎప్పుడు వండుకోవాలి. మా ఇద్దరికి అన్నాడు. నీకన్నీ కౌశి కుదురున్నమ్మా రాయ్ రాయ్ ఉండు ఇంకా రాయలేదు అంటే రాయని రావట్లేదు అనుకుంటున్నారేంటి? నీకు అన్ని వచ్చురా బాబు నీకెందుకు? ఇప్పుడు నాకేమంటే అవ్వట్లేదు. మరి నువ్వు ఎందుకు పోగొట్టుకున్నా చెప్తావా? నువ్వెందుకు పోగొట్టుకున్నావు సమాధానం చెప్పదానికి. నీ పెన్ ఏది? నీ స్లేట్ కూడా పెన్ వచ్చింది కదా, నీ పెన్ ఏది? అది కూడా పోయింది. ఎందుకు పోగొట్టేసావు? తమ్ముడిది. నువ్వెందుకు పోగొట్టేసావు? నేనేం పోగొట్టలేదు. తమ్ముడు ఎందుకు పోగొట్టావు? క్లిప్ పెట్టుకుంటావా? నువ్వు నీ పెన్సిల్ ఎందుకు పోగొట్టావు? పెన్ ఎందుకు పోగొట్టావు చెప్పు కౌశి. నా పెన్సిల్ ఉంది కదా దాంతో రాసుకుంటా. రాసుకో. టిఫిన్ చేసావా? టిఫిన్ చేసావా? ఏం టిఫిన్? 6, 7, 8, 9 అబ్బో ఇంకొక ఇడ్లీ అనుకుంటలే. కార్తీ మనం ఒకసారి లయన్ కింగ్ చూసాం కదా సింబా. చూసాం. అది కొత్త సినిమా December 20 రిలీజ్ చేస్తున్నాడు మళ్ళీ. మళ్ళీ కొత్తగా వస్తుంది.
బాబా సినిమాలు కూడా తెలుసు మనకి. తెలుసు మనకి అన్ని తెలుసు. అన్నయ్య పేరు భువన్. పాపం కౌశిక్ తెలియదు ఈ విషయం. అయ్యయ్యో నేను తిడుతున్నాడు నీ మొఖం. నన్ను చుడుతున్నాడా? ఒరే నేను నా మొగం చూస్తున్నాను లేదా పుట్ట. నీ మొఖం దగ్గర అది ఎట్టి తిడుతున్నాడు. కౌశి నేను మీ ఇంటికి వస్తున్నాను రేపు రానా? రానా? అయ్యో ఏంటి మొన్న వచ్చావు ఏ మళ్ళీ రాకూడదా? రాకూడదా? సరే అయితే నీ డ్రాయింగ్ బుక్ లేదు ఏమీ లేదు, నీకు అసలు చాక్లెట్ లేదు డ్రింక్ లేదు. ఎప్పుడు వస్తావు? అద్దిరా అద్దిరా నీకు ఇక్కడ ఉందిరా. ఎప్పుడు వస్తావు చెప్పు. సాంకొండకి వెళ్ళి వచ్చాక నేను ఊరు వెళ్ళిపోతున్నాను. నేను కూడా ఏ ఊరు? స్వామి చెప్పి అప్పుడు స్వామి తీసుకుంటాను. నేను ఊరు వెళ్తున్నాను. ఊరు ఏ ఊరు? పెద్ద ఊరు. ఏ పెద్ద తాలూరు? లోపల ఇల్లు ఉంటుంది అక్కడికి. నువ్వు వెళ్తావు అక్కడికి? స్వామి చెప్పి అవి స్వామి తీసుకుంటాను. మరి మా ఇంటికి రావా? మా ఇంటికి రావా మరి నువ్వు? కౌశిక్ ఆతే రావా? ఏం తాడది? డబ్బుతా డబ్బుతాడా? డబ్బుతా బల్ల ఎదురా. అయ్యయ్యో ఏప్రిల్ ఫుల్ అంట. ఇదేమంతా తెలుసా? డిసెంబర్. ఇదేమంతా తెలుసా? డిసెంబర్. అమ్మమ్మ మాడుతుంది. ఏప్రిల్ అంటారు, డిసెంబర్ లో అంటారు. మీ అబ్బాయి ఏప్రిల్ పూలు అయితే ఏప్రిల్ నెలలో అనాలి, ఇప్పుడు అంటారా? డిసెంబర్ పూలు అని. ఏ సుధారాణి ఏది? సుధారాణి సుధారాణి పైకి వెళ్ళి రికార్డ్ రాస్తుంది. అమ్మేమో నానమ్మతో మారుతుంది. అమ్మా రాసడానికి చూడమ్మా. ఏ చూంచు. అబ్బా సూపర్ రాసేవా? బాగుంది, బాగా రాసా. నీకు అన్నీ వచ్చు. అన్ని వచ్చు. కూర ఏంటో తెలుసా? టేస్ట్ దొండకాయ అంట. నేను చెప్పాను కదా మీ స్కూల్లో టీచర్ జాబ్ చూడని చెప్పాను, నువ్వే చూడలేదు. అందుకే నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. వెళ్ళడం ఇష్టం లేదంట. నేను వెళ్ళడం ఇష్టం లేదు నీకు. నువ్వు వచ్చి నేను కూడా తీసుకెళ్ళిపోతా. షాప్ కి కొనుక్కోవాలి. తమ్ముడు బాగుచ్చాడు నాది. రెండు కావాలా? ఏటి నవ్వుతా కౌశి? పేపర్ పేపర్ చిచ్చి ఊరికిందనా? నవ్వకూడదా? కౌశిక్ బ్యాడ్ బాయ్ అనుకుంటా. కౌశిక్ బ్యాడ్ బాయ్ మనకు. బుక్ మీద రాస్తే జరగదురా. దాని మీద రాస్తుందిలే, పేపర్ మీద రాస్తే జరగదు. కౌశి ఇంకా ఊరు వెళ్ళమంటావా? తింటావా? మరి డబ్బులు వద్దా? అప్పుడు వెళ్తే సాలరీ ఇస్తారంట. ఇక్కడ కూడా ఇస్తారు. జాబులు అనుకుంటే హైదరాబాద్ మన ఊర్లో వాళ్ళ ఊళ్ళో ఏమన్నా రాజమండ్రి అని హైదరాబాద్ నాకు తెలీదు. నువ్వు నాన్న ముందు పుట్టావు కదా, నీకే తెలుసు.
నాకన్నా ముందు పుట్టాడు కదా. కార్తీ అయితే మీ ఊర్లో చూడు వచ్చేస్తాను. ఇదిగా ఇటు చూడు 14వ తారీఖున వెళ్తుందంట హైదరాబాద్. ఎన్ని రోజులు అంట వాడు? అయితే ఎన్ని రోజులు ఆడు? 10 రోజులు ఉంటా. 6 రోజుల 6 డేస్ ఉంది ఇంకా. 6 days కాదు వెళ్ళడానికి. 6 డేస్ ఉందిరా. 6 డేస్ అయిపోయి వెళ్ళిపోతాను. అక్కడ ఎన్ని రోజులు అంటున్నాడు? 2 రోజులు కాదు 6 రోజులు. 6 రోజుల ఇంకా 6 రోజులు ఉంది. మా ఇంటికి రా మరి. 6 నెలల 6 రోజుల 6 రోజులు వెళ్ళడానికి 6 నెలలు ఉండాలి. అదిగో కార్తీ ఇష్టం లేదంట. ఇష్టం లేదా? ఇదిగో కార్తీ నీకు ఇష్టం లేదా? చెప్పు. నువ్వు ఇష్టం లేదు పిన్ని అని చెప్పు. ఇక్కడే ఉండిపోతా, నేను ఎక్కడికి వెళ్ళను. నిజమా? నువ్వు చెప్పు చూడు. ఇష్టమా కదా? నిజంగా అంటే చెప్పు. కౌశిక్ గాని కార్తిక్ గాని ఇద్దరు ఎవరు చెప్పినా ఉండిపోతాను. కాదా చెప్పరా? కనబడతలేదా? ఏమని రాంగ్ అంట. నోటితో చెప్పు. ఆడేం చేస్తున్నాడు తెలుసా? ఈయన పుల్లలో ఏబిసిడీలు ఆకారంలో పెడుతున్నాడు. ఇదిగో చూడు రాంగ్. వద్దు వద్దా? వెళ్ళకూడదా? రాంగ్ అంట. మీ ఊళ్ళో కూడా ఉంటది కదా జాబ్స్. వాళ్ళ ఊళ్ళే ఉండవు. మా ఊర్లో లేవురా. మీ ఊర్లో అన్ని దేశాల్లోకి చూస్తావు కదా, అన్ని దేశాలకి వెళ్ళి. అన్ని దేశాలు చూద్దామనా? ఓహో అన్ని దేశాలు చూద్దాం అంటున్నాడా? నువ్వు వెళ్ళవేంటి జాబ్ వస్తే? నువ్వే జాబ్ వస్తే వెళ్ళాలి కానీ జాబ్ రాకూడదు. ఇప్పుడు వచ్చిందిగా మరి. ఏ జాబ్ వచ్చింది చెప్పండి. అడుగు ఏ జాబ్ వచ్చింది? ఏ జాబ్ వచ్చింది పిన్ని? ఎలక్ట్రికల్ జాబ్ వచ్చింది. ఎలక్ట్రికల్ రోజుకి ఈ జాబ్ వస్తావా? 8 గంటలు పని చేయాలంట. ఏంటి ఏంటి ఎలక్ట్రిక్ అంటే మాకు అందరికి ఎలక్ట్రిక్ ఇస్తావా? మేము షాక్ కొట్టి పడిపోవాలా కింద? షాక్ అంటే గుర్తొచ్చింది. మన ఇంటి దగ్గర షాక్ కొట్టిస్తుంది నాకు. మోటార్ చేస్తే షాక్ కొట్టిస్తుంది. షాక్ కొట్టిస్తుంది. ఉంటాయంటావా? నీ జాబులు అలాంటివి ఉంటాయంట. మరి ఏం చేస్తే వెళ్ళాలి కదా, తప్పదు. నేను వెళ్తాను కదా అప్పుడప్పుడు. ఏంటది కార్తీ? అప్పుడప్పుడు నేను చూడడానికి వస్తావా? హైదరాబాద్ అంటే వెళ్తావా చూస్తాకే? ప్రేమ అంటే వస్తావు. ఎలా వెళ్ళాలో కూడా తెలీదా? హైదరాబాద్ ట్రైన్ అలాగే పాకెట్ మనీ లేదు. అమ్మ మొత్తం ఆడేసింది. బాబు ఆయన కష్టపడిందంతా వాడేసిందంటే పాకెట్ మనీ.